అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. సెక్రటేరియట్కి వస్తలేడు సీఎం సారు, కిరాయికి ఇస్తేనే కావచ్చు బెటరు. ఏడాదిలు ఇస్తారట 2 లక్షల కొలువులు, సర్కారును మస్తు మెచ్చుకుంటుండ్రు నిరుద్యోగులు. కాంగ్రెసే కావాలంటుండట పబ్లిక్, వీళ్ళ తిట్లు వినిపిస్తలేవా మీకు? కత్తెర్ల దుకాణం పెట్టిండ్రు సర్కారోళ్ళు, రైతు భరోసాకు పెడుతుండ్రు అడ్డం పొడుగు కోతలు. ఆడిబిడ్డలు నచ్చుతలేరట మెగాస్టారుకు, అందరూ అరుచుకుంటుండ్రు సారుకు. మన ఇంట్లో వాడని వస్తువులుంటే ఏం చేస్తాం? పాత సామాన్లకి అమ్మేస్తాం. అట్లనే మన ఇంట్లో 1-2 రూములు ఖాళీగా ఉంటేనో, లేకపోతే మనం కొత్తిల్లు కొనుక్కొని పాత ఇల్లు ఖాళీగా ఉంటేనో ఏం చేస్తాం? దాన్ని కూడా కిరాయికిస్తాం. హుట్టిగుండే కంటే కిరాయికిస్తే 4 పైసలు వస్తాయి, దేనికో దానికి ఆసరైతాయని అనుకుంటాం. అట్లనే మన రాష్ట్రంలో కూడా ఒకటి కిరాయికి తయారున్నది. ఎవరైనా మంచోళ్ళని చూసి మన ముఖ్యమంత్రి సార్కు చెప్పి పంపుండ్రి. కిరాయికిచ్చేది ఏంటిదో కాదుల్లో, మన సెక్రటేరియట్ బంగులనే. ఏదైనా మంచి గిరాకీ చూసి కిరాయికిస్తేనే ఫాయిదా ఉండేటట్టున్నది. ముంగట హుస్సేన్ సాగర్, 4 దిక్కుల రోడ్డు, ఎడమ పక్క ఎన్టీఆర్ గార్డెన్స్, కుడి పక్క గుట్ట మీద బిర్లా మందిరు, ముంగట జాగ కూడా మస్తుగానే ఉన్నది. అందుకే ఎవరన్నా హోటలోళ్లకు కిరాయికిస్తిమా అంటే మా లేసుగా పైసలు వస్తాయి. బిల్డింగ్ కూడా రాజభవనం లెక్క మంచిగున్నది. ఉట్టిగా పడావు పెడితే ఫాయిదా ఏమున్నది చెప్పు? ఏడాది సంధి ఉట్టిగానే ఉంటున్నదట. అండ్ల కూర్చొని అందరితోని పని చేపియాల్సిన ముఖ్యమంత్రి సారు 1-2 సార్లు పోయి మళ్ళా అటు పోవుడే బంద్ పెట్టిండు. క్యాంప్ ఆఫీసులో రేవంతన్ సారు ఉండకున్నా భట్టి సారుకు సీతక్క మేడానికి షెరో బంగులా అప్పచెప్పిండు. దాన్ని అట్లనే ఉంచుదాం గాని సెక్రటేరియట్ అయితే కిరాయికిచ్చే ఉపాయం చేయండి సార్లు. ఖాళీ కుండలకు 4 కాసులన్నీ వస్తాయి. ముఖ్యమంత్రి పోని దానికి ఎందుకు చెప్పుండ్రి? తెల్లారితే ఆఫీసర్లందరూ వచ్చి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ముంగట్నే లైన్ కట్టబట్టిది. పాపం ఆడికి ఈడికి తిరుగుటానికి పెట్రోల్ కు మస్తు పైసలు అవుతున్నాయట. ట్రాఫిక్ లా టైం వేస్ట్ అవుతున్నదట. మీరు కూడా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కాంచెల్లి అంత దూరం బోర్డు తిప్పలైతున్నట్టున్నది. అందుకే ఇప్పుడు రోజు పోలీసు వాళ్ళ బంగుళాల మీటింగ్ పెడుతున్నారు కదా, అది మస్తు పెద్దగున్నది. అందులో ఓ పక్క పోలీసు వాళ్ళను వాడుకోమందాం, ఇంకో పక్క సెక్రటేరియట్ ను ఖాళీ చేయించి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందాం. మీకు కూడా దూరం బోర్డు తప్పుతుంది. పర్సనల్ మీటింగ్లు ప్యాలెస్ లో పెట్టుకోవచ్చు. కుర్చీలు ఉన్నన్ని రోజులు ఆఫీసర్లతోని మీటింగ్లు కూడా అక్కడనే పెట్టుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి మీ ప్యాలెస్ కొచ్చడానికి పెద్ద దూరం కూడా ఉండదు. అట్లా కాకపోతే మీ ప్యాలెస్ వెనుకనే ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీలా కొత్తగా ఓ సెక్రటేరియట్ కట్టిద్దాం. పథకాలకు పైసలు లేవని మీరు మస్తు బాధపడుతున్నారు. సెక్రటేరియట్ బంగ్లాను కిరాయికిస్తే 4 పైసలు వస్తాయి. మీకు పబ్లిక్ నుంచి తిట్లు తప్పుతాయి. జర ఆలోచన చేయండి. పని చేసినా చేయకపోయినా పబ్లిసిటీ ఎక్కువ చేసుకోవాలి. చెయ్యని కూడా చేసినామని 1కి 100 మాటలు చెప్పుకోవాలి. అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే నిజమేనని జనాలు నమ్ముతారు కదా. మన సర్కారోళ్ళు కూడా అదే పని చేస్తున్నట్టున్నారు. ఒకలకు మించి ఇంకొకరు పబ్లిసిటీ మీదనే పడ్డారు. ఆ ముచ్చటేందో అరుచుకుందాం పారి. ఉత్తముడు అంటే ఉత్తమ్ సార్ కూడా ఉత్తమ ముచ్చట ఎప్పుడు సురు చేసిండు. కొలువుల మీద జోర్దార్ ముచ్చట చెప్పిండు. ఈ సంవత్సరం పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది. 55,000 ఉద్యోగాలు ఇవ్వబడినాయి. ఇంకో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. ఏడాదిలోనే 50,000 కొలువులు ఇచ్చిర్రట. ఇంకో ఏడాదిలా 2 లక్షల కొలువులు ఇస్తారట. నిజమే కదా అన్నారంటే మాట తప్పరు. అవసరమైతే తలకాయ తీసి తాంబాలంలో పెడతారు గాని మాట మాత్రం అస్సలుకే తప్పరు. అందుకే ఓట్ల ముంగట చెప్పినట్టు రాగానే ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కొలువుల క్యాలెండర్ ఇచ్చిర్రు. చెప్పిన టైం ప్రకారము నోటిఫికేషన్లు వేసిర్రు. చెప్పిన మాట ప్రకారము ఏడాదిలోనే 2 లక్షల కొలువులు నింపిండ్రు. పొలగాలందరికీ కొలువులు వచ్చే వరకు అశోక్ నగర్ లో హాస్టల్లన్నీ కాలైనాయట. కోచింగ్ సెంటర్లన్నీ మూతపడ్డాయట. సెంట్రల్ లైబ్రరీలా భూతద్దం పెట్టి చూసినా గానీ చదివేటోళ్లే కనిపిస్తలేరట. ఒక్క ఏడాదిలోనే ఇన్ని కొలువులు ఇచ్చుడంటే దునియాలో ఏ సర్కార్ తోని కూడా కాదు కావచ్చు.
కానీ రేవంతం సార్ అంటే ఏందో అనుకోవచ్చు. ఉత్తమ్ సారు మీరు కూడా ఇట్లనే మాట్లాడితే ఎట్లా చెప్పుండ్రి? మీరు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రో, ఎన్ని కొలువులు నింపిండ్రో, పోయిన సర్కారు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు లెటర్లు ఇచ్చి ఎట్లా పోటోలకు ఫోజులు ఇచ్చిండ్రో పబ్లిక్ కు తెలియదా చెప్పుండ్రి? ఏడాదిలా 2 లక్షల కొలువులని ఓట్ల ముంగట చెప్పి ఈ ఏడాదిలో ఎన్ని నింపిండ్రో మాకు తెలియదా అని కొలువుల కోసం చదివేటోళ్ళు అంటున్నారు. అయినా మంత్రాల బలం లేకున్నా తుప్పిర బలం ఉండాలంటారు కదా. మీరు ఎట్లయినా చేసేటట్టు లేరు. అందుకే ఈ తీర్ల ప్రచారం చేస్తున్నారా ఏందని పబ్లిక్ కూడా మాట్లాడుకుంటున్నారు. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి. మేమొస్తే 4,000 పెన్షన్ ఇస్తాం, మేమొస్తే 15,000 రైతు భరోసా ఇస్తాం, మేమొస్తే చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం, మేమొస్తే అది చేస్తాం ఇది చేస్తామని ఓట్ల ముంగట కాంగ్రెస్ వాళ్ళు చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. నగలు చేసేటప్పుడు బంగారంలోనన్నా ఇంత తరుగు పోతుంది కావచ్చు, కానీ మేమిచ్చిన హామీల మాత్రం తరుగుపోదన్నారు. కానీ ఒక మంత్రి గారు మాత్రం గొప్ప మాట చెప్పిండ్రు. అదేందో చూద్దాం పారి. రాష్ట్రంలో 10 ఏండ్ల కిందనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా బతుకులు బాగుపడేటి అని పబ్లిక్ అనుకుంటున్నారట. 10 ఏండ్ల కింద కాంగ్రెస్ ఎందుకు రాలేదని మస్తు బాధపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు చెప్పుకొచ్చిండు. నిజమే సారు, మీ పాలనను పబ్లిక్ మస్తు మెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లో మొదలు పెడితే అడవుల జిల్లా ఆదిలాబాద్ దాకా ఒకటే మెచ్చుకునుడు. మూసీ నది పొంటి ఇండ్లున్నోళ్ళైతే మెచ్చుకొని మెడల మీద కూసబెట్టుకుంటున్నారు. హైడ్రా పేరుతోని మీరు ఇండ్లు కూలగొట్టినోళ్ళైతే చిన్నగా మెచ్చుకుంటలేరు. మీకు సన్మానం చేసుడు ఒకటే తక్కువ ఉన్నది. అంటే కోర్టులో కూడా గవర్నమెంట్ ఇట్లా అప్పుడు రేవంత్ రెడ్డి అంతా పెద్ద మనిషి సార్. మేమంతా అంటే ఓట్లేసి గెలిపించినోడు ఎక్కడ అంతేగా సార్. ఎందుకంటే నా కడుపుల బాధ రేవంత్ రెడ్డికి తెలవాలి. చేసుకొని 2 కిలోమీటర్ దూరంలో గేట్లు పెట్టుకొని వండుకుంటాడు. మేము అట్లా కాదు. మీరు చేసిన 2 లక్షల రుణమాఫీతోని 15,000 రైతు భరోసా పైసలతోని రైతులు రోజు పండుగ చేసుకుంటున్నారట. ముసలవ్వలకు 4,000 పెన్షన్ వస్తా అంటే వీటితోని మనవరాళ్లకు బంగారు గొలుసులు చేయించి మురిసిపోతున్నారట. ఏడాదిలోనే 2 లక్షల కొలువులు ఇచ్చిండని వయసు పిల్లగాళ్ళు మస్తు సంబరం మీద ఉన్నారు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చే వరకు ఇగో ఇట్లా సంబరంతో మీకు కారట్లు కూడా రాస్తున్నారు. ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. మంత్రి గారు, మీరు ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అంటే అన్నమంటారు గాని చెప్పుకుంటానికన్నా ఉండాలి కదా సారు. కాంగ్రెస్ పాలనలో ఎట్లుండెనో అప్పుడే పబ్లిక్ మర్చిపోయారు అనుకున్నారా? తాగే నీళ్లకు గోసనే, వ్యవసాయం నీళ్లకు గోసనే, కరెంటుకు గోసనే, ఇత్తునాలకు విరోచిత పోరాటం చేయాలనాయే, ఎరువుల కోసం వ్యవసాయం ఇడిచిపెట్టిపోయి కొట్లాడాలనాయే. ఇట్లా ఇంకో 4 ఏళ్లు చెప్పుకున్నా ఒడవై సారు మీ గొప్పతనాలు. అందుకే ఈ పెద్ద మనిషి ఇట్లా చేస్తున్నది. కేసీఆర్ రావాలి. చక్కగాని ఎక్కగాని ఇంకా ఇంకోటి ఎక్క పెట్టి చెప్పు. ఏం భయం లేదు. ఇడిచేదేముండదు. పబ్లిక్ మీ పాలన కోరుకుంటున్నారని ఇంటర్వ్యూలో చెప్తే చెప్పిండ్రు గాని బయట మాత్రం ఎక్కడ చెప్పకుండ్రి. పబ్లిక్ అసలే మస్తు మంట మీద ఉన్నారు. నేను కొత్త బిజినెస్ మొదలు పెడదామని అనుకుంటున్నా. హల్లా డబ్బా బిజినెస్ కాదు. ఇవాళ రేపు మస్తు డిమాండ్ ఉన్నది. ఏడాది సంది అయితే చిన్న డిమాండ్ లేదు. మొదలు పెట్టినామంటే పైసా వసూలు పక్కా. పెద్ద ఆఫీసు, పెద్ద పెద్ద కంప్యూటర్లు ఈయన పెట్టుకోవాల్సిన పనే లేదు. 1-2 కత్తెలుంటే చాలు. ఎంత ఎక్కువ కత్తరిస్తే అన్ని పైసలు వస్తాయి. మీకు ఇంకా సమజ్ కాలేదా? అయితే ఈ వార్త చూడండి. వారెవ్వా, రేవంతన్ సారు తెలివికి మళ్ళో పారి మొక్కాలే పోండ్రి. ఇష్టమన్న పథకాలు ఎట్లా అమలు చేయాలనే దానికంటే అండ్ల ఎట్లా కోతలు పెట్టాలనే దాని మీదనే బాగా మనసు పెట్టినట్టున్నాడు. ఏ స్కీము చూసినా పబ్లిక్ ఇచ్చిన దానికంటే కోతలు పెట్టిందే ఎక్కువ ఉన్నది. ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 సిలిండరు, రైతులకు ఇస్తామన్న బోనసు అన్నిట్లా అదే పని చేసిండ్రు. రుణమాఫీని కూడా సగం మాయం చేసిండ్రు. ఆ సగంలా సగం మందికి ఇంకా పైసలే రాలే.
సర్పంచ్ ఓట్లు ఉన్నాయి కదా, రైతు భరోసా అన్న మొత్తం వస్తది కావచ్చునని ఆశలు పెట్టుకుంటే దాని మీద బురద పోసిండ్రు. ఎంత దొరికితే అంత కీమా కొట్టి బారేసిండ్రు. ఇగో ఈ అన్న పేరు భాస్కర్ రెడ్డి. ఈయన పేరు మీద ఎకరం 28 గుంటల భూమి ఉన్నది. ఈ లెక్కన 10,200 రూపాయల రైతు భరోసా రావాలి, కానీ 4,500 వచ్చినాయి. ముఖ్యర కరుణాకర్ అనే ఈ అన్నకు ఎకరం 8 గుంటల భూమి ఉన్నది, అంటే 7,200 రూపాయలు రావాలి, కానీ 5,325 రూపాయలే వేసిండ్రు. గోవిందరాం వెంకటవ్వ అనే ఈ అవ్వకు 26 గుంటల భూమి ఉన్నది, అంటే 3,200 రూపాయలు రైతు భరోసా కింద రావాలి, కానీ సర్కారోళ్ళు 2,250 రూపాయలే వేసిండ్రు. వీళ్ళే కాదు, రాష్ట్రంలో చాలా మంది రైతులకు ఇట్లనే చేసిండట. రైతు భరోసా వెబ్సైట్ లో చాలా భూములకు తాళం వేసి పెట్టిండట. 4 ఎకరాలున్నోళ్లకు 2 ఎకరాలే ఉన్నట్టు చూపించిండట. లక్షల ఎకరాలకు రైతు భరోసా పైసలు పడకుండా ఉపాయం చేసిండట. ఏం తెలివి పోండి సర్కారోళ్ళది. వాచ్మెన్ కట్టె పట్టుకొని ఉన్నట్టు వీళ్ళు కత్తెర పట్టుకొని ఉంటున్నారు. ఏ స్కీము మొదలు పెట్టినా కత్తెరలేసినాకనే బయటికి తోలుతున్నారు. కానీ సార్లు మీకు అసలు ముచ్చట సమజైతలేదు. ఎవరు చూడొచ్చిండ్రు, ఎవరు అడుగొచ్చిండ్రని మీరు కోతలు పెడుతున్నారు. కానీ ఇంకో 4 ఏళ్లకైనా మాకు టైం వస్తది. ఇప్పుడు మీరు పెట్టిన కోతలకు అప్పుడు మేం వాతలు పెడతాం. జర ఈ ముచ్చట ఒకటి యాది పెట్టుకోండి పబ్లిక్ చెప్తున్నారు. ఒక ఆయనకు చదువు వస్తే ఉన్న మతి పోయిందట. చదువు ఇంకా జరంత ఎక్కువ అయ్యే వరకు తలకాయలున్న మెదడు మోకాలకు జారిందట. ఇంకా జరాగే వరకు అది మోకాలకెళ్ళి అది కాళ్ళకు జారిందట. దీంతోని కాళ్ళు మీదికి తలకాయ కిందికి పెట్టి నడుచుడు మొదలుపెట్టిందట. ఇట్లా కిందికి మీదికి కథలు చేస్తున్న మనిషి ఎవరు, ఎందుకు అట్లా చేస్తున్నాడో మీరే చూడండి. రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టే ఉన్నది పోండ్రి ఆఫీసర్ల కథ. రాజ్యాంగం అంటే మనం ఎంత గౌరవం ఇస్తాం. మనం ఇవాళ ఇట్లా బతుకుతున్నామంటే అయాల అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగమే కారణమాయే. కానీ మన సర్కార్ ఆఫీసర్లు దాన్ని ఎట్లా చేస్తున్నారో చూడుండ్రి. ఇక్కడ గుండ్రంగా రంధ్రాలున్నది చూడుండ్రి. అదేందో అనుకునేరు. మన రాజ్యాంగంలో పుస్తకంలో ఫస్ట్ పేజీ ఉంటది, దాన్ని రాజ్యాంగ పీఠిక అంటారు. దాన్ని ఇట్లా డిజైన్ చెక్కించి హైదరాబాద్ లో సెక్రటేరియట్ దగ్గర రోడ్డు మీద పెట్టిండ్రు. కానీ అక్షరాలన్నీ ఉల్టా పెట్టిండ్రు. దాని లోపల లైట్ పెడితే ఆ అక్షరాల నీడ రోడ్డు మీద మనుషులు నడిచే కాడ పడుతుంది అన్నట్టు. నెత్తిలో పెట్టుకోవాల్సిన రాజ్యాంగాన్ని కాళ్ళ కాడికి తీసుకొచ్చిండ్రు మన ఆఫీసర్లు. అయినా ఈలను కూడా అనటానికి లేదు తీండ్రి. రాష్ట్రంలో అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగం తీసేసి అనుముల వారి రాజ్యాంగం నడుస్తున్నదని ప్రతిపక్షాల్లో అంటున్నారు. నిజంగా కూడా అట్లనే ఉన్నది. మాట్లాడితే కేసులు, ఇదేందని అడిగితే దాడులు, మీదికెళ్లి ముఖ్యమంత్రుల వారి ఆణిముత్యాలు. అందుకే రాష్ట్రంలోనే రాజ్యాంగం కింద మీద ఉన్నది. మేము రోడ్డు మీద ఉల్టా పెడితే తప్పేందని అనుకున్నారు కావచ్చు ఆఫీసర్లు. కానీ రాజ్యాంగాన్నే రివర్స్ చేసి కాళ్ళ కాడికి పట్టుకొచ్చిందంటే దీన్ని తయారు చేసిన వాళ్ళు మన సర్కారోళ్ళ మనుషును చాలా బాగా అర్థం చేసుకున్నారని చూసినోళ్ళు అంటున్నారు. మంచోడు అంటే ఏదో చేసిండట వెనకడికి ఒక ఆయన. ఇప్పుడు మన కాడ ఒక ఆయన అట్లనే చేస్తున్నాడు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నది ఆయన బుద్ధి. నేను పెద్ద మనిషి అని చెప్పుకుంటే సరిపోదు, నిజమే ఆయన పెద్ద మనిషి అని చూసేటోళ్ళు చెప్పాలి. అందరేమో కానీ ఈయన ఇట్లా చేస్తాడనుకోలేదుల్లా. ఇంత బేకార్ మాటలు మాట్లాడతాడా? కొంచెమన్నా ఆలోచించడా? నాకైతే మస్తు కోపం వస్తున్నది. మీరైతే ఈ వార్త చూడుండ్రి. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది. నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ చరణ్ ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. ఈయన పేరు యాది చేయాల్సిన పని లేదు, కానీ ఏం మాట్లాడిండో ఇన్నరా మన మెగాస్టారు. ఇంట్లో అందరూ ఆడివిల్లలే ఉన్నారని బాధ అవుతున్నదట. వారసుడు కావాలి, నాకు మన్వని ఇయ్యమని కొడుకు రామ్ చరణ్ కు చెప్పిండట. ఇసొంటి మాటలు మాట్లాడడానికి కొంచెమన్నా ఉండాలి కదా. ఆడిబిడ్డలను దేవతల లెక్క పూజిస్తాం. ఇంట్లో ఆడిపిల్ల తిరిగితే లచ్చిందేవి తిరిగినంత సమానం. గల్లు గల్లుమని వాళ్ళు ఇంట్లో తిరుగుతా అంటే ఎంత మంచిగా అనిపిస్తది. అసొంటి ఆడిబిడ్డలను చూస్తే
యాష్టకొస్తున్నదట చిరంజీవి సారుకు. వారసుడంటే మగపిల్లగాడేనా సారు? ఆడిబిడ్డలకు ఏం తక్కువ? మీరు ఇంత పెద్దగా అయ్యి ఇంత సిరొచ్చిందంటే ఇంట్లున్న లచ్చిందేవసంటి ఆడిబిడ్డలే కారణం. అయినా కూడా నువ్వు పిల్లగాడు కావాలని ఆడిబిడ్డలను తక్కువ చేసి మాట్లాడినావు చూడు, అప్పుడే సమజైంది నువ్వు మెగాస్టార్ కాదు హుట్టోనివే అని. పెద్దోన్నని పేరులో పెట్టుకుంటే సాలది సారు, మనసులో కూడా ఉండాలి. మీద మిరుగులు లోపల పురుగులు అన్నట్టుంటే ఇగో ఇట్లా ఎన్నటికో నాటికి మీ బుద్ధి బయట పడుతుంది. నేను దిట్టుడు కాదు గాని ఈసారైతేనే నీకు కరెక్ట్. చిరంజీవి పలికిన మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మనవరాలు పుట్టింది, మనవడు పుడితే బాగుండు. పద్మభూషణం పొందిన చిరంజీవి అమ్మాయిల్ని మహిళల్ని కినపరిచినట్టు మాట్లాడడం కాదా? వెంటనే చిరంజీవి క్షమాపణ చెప్పాలి. మహిళా కుటుంబాలందరికీ తల్లి లేనిదే పిల్ల లేదురా బాబు, తెలుసుకోరా చిరంజీవి ఏం మాట్లాడుతున్నా. ఇవి ఐటి ముచ్చట్లు. ఇంకిన్ని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.